ఆ శాఖలు అవినీతికి కేర్ ఆఫ్. ఏసీబీ వెంటాడుతున్న డోంట్ కేర్. ప్రతి పనికి ఓ రేటు, ముడుపులు ఇస్తేనే ముందుకు, లేదంటే పెండింగ్. ప్రతి నెల సగటున ఏసీబీ ట్రాప్లో 15 మంది ఆఫీసర్లు, అయినా మారని అధికారుల తీరు. సీఎంఓకు రెగ్యులర్గా అవినీతి నిరోధక శాఖ రిపోర్ట్. మున్సిపల్, రిజిస్ట్రేషన్, రెవెన్యూ, పోలీసు, ఎక్సైజు, రవాణా, ఇరిగేషన్, విద్యుత్ శాఖల్లోనే అధిక కేసులు. మున్సిపల్ శాఖలో కూడా మేజర్గా ఎందుకు ఉంటుందంటే ఈ పర్మిషన్ల కోసం అని పోయినప్పుడు విపరీతమైన అవినీతి. ఇక రిజిస్ట్రేషన్ అంటే ఇక అది నిత్య పచ్చతోరణం. ఇక రిజిస్ట్రేషన్ శాఖల ఇక రెవెన్యూనే. ఇక రెవెన్యూ అంటే ఇక లెక్కే లేదు, అది పెద్ద మొత్తంలో ఉంటుంది. పోలీసులో కూడా మంచిగా గట్టిగానే ఉంటుంది. కొన్ని పంచాయతీలు సెట్ చేయాలంటే కొంతమంది చేస్తారు, పోలీసులలో అందరు చేయరు, కొంతమంది చేస్తారు. ఇప్పుడు దాని మీద కూడా ఫోకస్ ఉన్నది కాబట్టి ఏసీబీ ఎక్కడి నుంచి ఉంటుంది, పోలీస్ శాఖ నుంచే పోతారు కాబట్టి వాళ్ళకి తెలుస్తుంది ఎక్కడి నుంచి ఎవరెవరు ఏం చేస్తున్నారు అనేది వీళ్ళకి తెలుస్తుంది కాబట్టి కొంచెం ఉంటుంది. ఎక్సైజ్ అంటే ఇంకా చెప్పవసరం లేదు. ఇక ఎక్కడికి పోయినా కానీ వాళ్ళదే నడుస్తున్నది. ఈ కల్తీ మద్యాన్ని ఎందుకు పట్టుకోలేకపోతున్నారు, ఎందుకు మద్యం సేల్ తగ్గింది అర్థం చేసుకోవాలి. దాంట్లోనే ఎక్సైజ్ కూడా, రవాణా, ఇరిగేషన్, విద్యుత్ శాఖల్లో అధిక కేసులు. ఇంత జరుగుతున్నది, ఇన్ని అరెస్టులు అవుతున్నాయి, తీసుకుపోతున్నారు, రిమాండ్కి పంపుతున్నారు, ఇంకా వీళ్ళు మాంతలేరు. అంటే చట్టాన్ని సవరించి వీళ్ళకు మార్చాలి. శిక్షలు మారిస్తే ఖచ్చితంగా వీళ్ళు మాంతారు. కాకపోతే ఏంటంటే ఉద్యోగం నుంచి తీసేసే పని చేయాలి. ఒక 10 మందిని ఉద్యోగం నుంచి తీసేస్తే డైరెక్ట్ నెక్స్ట్ చేయరు. ఒక్కొక్క శాఖ నుంచి ఒక్కొక్క 10 మందిని తీసేసుకుంటూ వస్తే నెక్స్ట్ ఈ అవినీతిగా అనేది అంతం పలుకోవచ్చు.